క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 3. పర్సనల్ గా క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ ఫేవరెట్ యానిమే. ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల అనుకుంటా నాకు ఈ సీజన్ 3 అంతగా ఎక్కలేదు. బట్ నార్మల్ గా ఒక మంచి డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సీజన్ 3 అంత గొప్పగా ఏం అనిపించలేదు. 1 or 2 ఎపిసోడ్స్ మంచిగా ఎక్కిస్తే ఇంకా రిమైనింగ్ ఎపిసోడ్స్ ఏముంది ఎప్పుడు చూసేదాగా అనిపించింది. ఓకే, నేను లైట్ నోవెల్స్ చదవలేదు, సో ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ ఆన్ సీజన్ 3. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు సీజన్ 1 and 2 చూసుంటే ఆల్రెడీ యానిమే కాంటెస్ట్ తెలిసే ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ జీనియస్. ఈ స్టోరీ అంతా ఒక హై స్కూల్లో జరుగుతుంది. 4 క్లాసెస్ ఉంటాయి అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టెస్ట్స్ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏ క్లాస్ అయితే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు టాప్ లో ఉంటారు. ఇది బేసిక్ స్టోరీ అండ్ సీజన్ 3 కూడా సేమ్ రిపీట్. నేను సీజన్ 3 లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. వైట్ రూమ్ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా, ఏదో కొంచెం అలా టచ్ చేసి వదిలేశారు. మేబీ నెక్స్ట్ సీజన్ లో ఎక్కువ చూపిస్తారేమో. అండ్ సకనాయాగి సీజన్ 2 ఫినాలేలో తన క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్ చూసి ఓకే, ఫైనల్ గా అయానా కోజికి ఒక గట్టి పోటీ రాబోతుందేమో అనుకున్నా, కానీ తన క్యారెక్టర్ కూడా ఏం లేదు. లోపలేం లేదు డొల్లా నీకు మళ్ళీ. అండ్ అయానా కోజీ క్యారెక్టర్ లో కూడా కొంచెం మార్పు చూస్తాం. నాకు పర్సనల్ గా అంత నచ్చలేదు. అయానా కోజీ కియోటాకా క్యారెక్టర్ యానిమే హిస్టరీలోనే స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, ముఖ్యంగా ఇంట్రోవర్డ్స్ కి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో మెయిన్ క్యారెక్టర్ స్టోరీ నడుస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే రిమైనింగ్ క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేస్తారో బోర్ కొట్టేస్తుంది. అండ్ ఈ సిరీస్ మీకు నచ్చాలంటే అన్ని ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా చూస్తే బెటర్. బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ డే చూద్దాం అనుకుంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అండ్ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ అలానే ఉంటుంది, బట్ స్టిల్ లాగ్ అనిపించింది. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద యానిమే విషయానికి వస్తే ఏ ఫ్యాంటసీ యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా జస్ట్ డైలాగ్స్ తోనే హైప్ ఎక్కిస్తారు. క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కాన్వర్జేషన్, అయానా కోజీ అండ్ సకనాయాగి చెస్ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించాయి. ముఖ్యంగా అయానా కోజీ అండ్ కే వాళ్ళిద్దరి రిలేషన్ యానిమేలో బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ చిన్న చిన్న సర్ప్రైజెస్ ఉంటాయి. సీజన్ 3 ఎండింగ్ కి అందరూ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఎప్పటిలాగే యానిమేషన్ అండ్ వాయిస్ యాక్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్ కి మంచి కంటెంట్ ఉందంట. లైట్ నోవెల్స్ చదివిన వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతున్నారు సీజన్ 4 కోసం. అండ్ అఫీషియల్లీ స్టూడియో వాళ్ళు కూడా సీజన్ 4 అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఫైనల్లీ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 3 ఇస్ ఎ లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్. అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.